లీడర్లు గెలిచినాక జనాలను మర్చిపోతారు. ఇక ఢిల్లీలో రాష్ట్రంలో కూర్చొని ముచ్చట్లు చెప్తాను అనుకుంటే తప్పే. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ సారు నేను రాత్రి దాకా ఢిల్లీ పర్యటనలో ఉండి ఇవాళ పొద్దుగాలనే డైరెక్ట్ మన తెలంగాణలో ఉన్న హన్మకొండలా ల్యాండ్ అయింది అన్నట్టు. ఇక్కడ వింత జన్యుపరమైన వ్యాధి చేయబట్టి మంచానికే పరిమితమైన 17 ఏండ్ల వీరాభిమాని నిరంజన్ కోరికను మన్నించి డైరెక్ట్ ఇంటికే పోయి చూసొచ్చాడు సారు. మరి పవన్ కళ్యాణ్ సారు చేసిన ఈ హన్మకొండ టూర్ ముచ్చటేందో ఒక్కసారి చూసేద్దాం పాండ్రి. హన్మకొండకు చెందిన 17 ఏండ్ల పిల్లగాడు నిరంజన్ 10 ఏండ్ల సంది ఇక డిఎండి అనే అరుదైన భయంకరమైన యాదితోటి నరకం చూస్తాడు. పేయి గదులది మంచంలోనే ఉండాలి. కానీ మనుషులనేమో పవన్ కళ్యాణ్ సార్ అంటే పిచ్చి. పవన్ సార్ సినిమాలు చూసుకుంటా గబ్బర్ సింగ్ అని చెప్పేసి పేరు పెట్టుకొని మస్తు ఖుషి అవుతాడు. ఈ చోటా ఫ్యాను అన్నం తినే ముందైనా నీళ్లు తాగే ముందైనా పవన్ కళ్యాణ్ సార్ను చూడాలని చెప్పేసి ఊకే మనసులో ఉన్న కాయిష్ను చెప్తుండేనట. ఈ ముచ్చట జనసేన లీడర్లతోటి పవన్ సార్ దాకా పోయింది. ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్న ఈ సార్ ముచ్చట తెలుసుకొని ఎంబటిని హన్మకొండల హనుమాన్ నగర్ లో ఉన్న నిరంజన్ ఇంటికి పోయిండు. మంచం మీద ఉన్న నిరంజన్ ను ఇక చూడంగానే పవన్ సార్ కు మస్తు బాధ అనిపించిందట. పిల్లగాన్ని ప్రేమగా దగ్గర తీసుకొని ముద్దు పెట్టి చేయి పట్టుకొని కళ్ళు పెట్టి చూసి నేను నువ్వు చూడాలనుకున్నది అని కోరిక తీర్చిందట. ఇక పిల్లగాని తల్లిదండ్రులు రామ్ గోపాలు మానసలతోటి మాట్లాడి తదిమ ముచ్చట సుతా తెలుసుకున్నట సారు. నేనున్న మీకు అని కొండంత ధైర్యం చెప్పి వచ్చిందట. కొందరు లీడర్లు అత్తే ఒట్టి చేతులతోటి ఫోటోలు దిగి ట్విట్టర్లో పెట్టిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ సారు మాటలతోనే సరిపెట్టకుండా నిరంజన్ వైద్య ఖర్చుల కోసం ₹1,00,000 ఇచ్చిందట. ఇక ఆడికాడనే గంతే కాదు, ఇక తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బాబు ఆరోగ్యం కోసం పూజలు చేయిస్తా అని చెప్పేసి ధైర్యం చెప్పిటట సారు. అదే అన్నావా? నాకు అర్థం కదా. పూడులు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటారా? కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించిన చెప్పు, పంపించిన పర్లేదా? మరి అడుగు అమ్మాలని, మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించిన మంచి ఇల్లు వచ్చినాక పంపించిన. సరే. ఇక వాళ్ళకొక క్యాంటీన్ పెట్టించి నిరంజన్ చెల్లె చదువుకు అయ్యే ఖర్చు సుతా మొత్తం నేనే చూసుకుంటా అని చెప్పి పోయిండట సారు. అంటే సినిమా గబ్బర్ సింగ్ రీల్లోనో కాదు, రియల్ లైఫ్ లో సుతా నిరూపించుకున్నాడు సార్. అంటే ఏందో ఏపీలో డిప్యూటీ సీఎం కానీ పక్క రాష్ట్రంలో ఉన్న తన అభిమాని కట్టం చూసి కదిలి వచ్చిన పవన్ సారు నిజంగా గ్రేటే కదా మరి.